జడ్జెస్ టాలెంట్స్ ఇంత కష్టపడి పర్ఫామ్ చేస్తున్నారన్న, మాస్టర్స్ అంత కష్టపడి కొరియోగ్రాఫ్ చేసి ఇంత బాగా ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు అంటే టాలెంట్స్, అది డెఫినెట్లీ ఆట టైటిల్ కొట్టడం కోసం. మరి అలాంటి ట్రోఫీని ఒకసారి లాంచ్ చేసి మన టాలెంట్స్ కి అండ్ మాస్టర్స్ కి ఒకసారి చూపిస్తే వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్, ఇంకా ఎనర్జీతో ఇరగొడతారేమో పర్ఫార్మెన్సెస్ అనిపిస్తుంది. సో విత్ యువర్ పర్మిషన్ కెన్ వి లాంచ్ ద ట్రోఫీ ప్లీజ్? yes please. మరి ఆట ట్రోఫీ లాంచ్ చేస్తున్నారంటే అలాంటి ఎలాంటి వాళ్ళు కాదు కదా. ద వన్ అండ్ ఓన్లీ జీవిత రాజశేఖర్ గారు, లెట్ మీ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. సార్, మ్యామ్, వెల్కమ్ టు ఆట గ్రాండ్ ఫినాలే చాప్టర్ 1. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన. సో హ్యాపీ టు సీ యూ బోత్. ఇక్కడ ఎంత జరుగుతున్నా సరే వాళ్ళిద్దరు ఏదో నిన్నో మొన్నో పెళ్లి అయినట్టు హ్యాపీగా ఒకరి చోలు ఒకరు మాట్లాడుకుంటూ. ఇప్పుడే చెప్పాను సార్, జంట అంటే ఇలా ఉండాలి అనిపించే జంట మీదే అని చెప్పానని. మీకు పెళ్లి అవ్వలేదు కదా, మీకెలా తెలుసు వాళ్ళు కొత్తగా పెళ్లి అయినట్టు? వీళ్ళిద్దరు ఇప్పుడు ఇలా మాట్లాడుకొని నవ్వుకుంటుంటే చూస్తుంటే నాకు కూడా పెళ్లి చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది మాట ఇప్పుడే. నీకు అవ్వదు కదా. మేము వద్దు అనుకుంటున్నాం, మీరు చూడలేదు అనుకుంటే ఇలా అయిపోతుంది. నా లైఫ్ లోని నా పెళ్లి గురించి ఇంత పాజిటివ్ గా నేను కూడా మాట్లాడలేదు మేడం, ఫస్ట్ టైం మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది సార్. పెళ్లి అయిద్ది అంటారు సార్? నాకు తప్పకుండా అవుతుంది, ఎందుకు అవ్వదు? చేసుకోవచ్చా సార్ పెళ్లి? ఆలోచించారు కదా ఒక్క సెకండ్, నాకు అక్కడే నా ప్రాణం పోయింది. పెళ్లి చేసుకోవాలి, మంచి అండర్స్టాండింగ్ తో ఉండాలి, ఒకరి ఇచ్చి పుచ్చుకుని. సో చేసుకోవచ్చు అని అంటున్నారు పెళ్లి. నువ్వు ఆ పెయిన్ అనుభవించా. గ్రేట్ సపోర్ట్ ఫర్ లైఫ్. రియల్లీ సో హ్యాపీ సార్. ఎంత పాజిటివిటీ ఉంటుందంటే మిమ్మల్ని ఇద్దరిని చూసినప్పుడు, ఎప్పుడు అది బయట కనిపించిన నార్మల్ గా ఆన్ స్క్రీన్ మేము చూసిన సినిమాలు పక్కన పెడితే, రీఎంట్రీ ఇప్పుడు మొన్న బైకర్ సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేసాము. అసలు బయట ఇలా ఉంటారు, యాక్షన్ అనగానే అలా ఎలా మారిపోతారో నాకు అర్థం కాదు సార్ ఇప్పటికీ. అంత మంచి పేరు రావడానికి కారణం నేను కాదు, జీవితనే. జీవిత నన్ను అంత బాగా చూసుకుంటుంది, 100%. దేవుడు స్వామి లాగా నన్ను చూసుకుంటుంది. So much love, she always takes care of me. மனைவி அமைவதெல்லாம் இறைவன் கொடுத்த வரம். ఇప్పుడు నేను కూడా పెళ్లి అయితే ఇలాగే చెప్పాలి సార్ నా వైఫ్ గురించి. ఎందుకు మీకు ఇంత కష్టం వచ్చింది పెళ్లి విషయంలో? లేదు, మీరు ఆ డాన్స్ చూడలేదు, అందుకే మీరు మాట్లాడుతున్నారు. మేడం మీరు ఆ డాన్స్ నుంచి బయటికి రండి మేడం. పెళ్లి చేసుకోవాలా లేదా గురించి ఆలోచించాలా, ఎవరిని చేసుకోవాలా గురించి ఆలోచించాలా? ఏ ఆలోచించినా కూడా వేస్టే. చేసుకోండి, దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్, ఆర్ బ్యూటిఫుల్ జడ్జెస్ రాధిక మ్యామ్, ప్రొడ్యూసర్ నిహారిక గారు. వెల్కమ్ రాజశేఖర్ గారు, జీవిత గారు. సో హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అంటే చాలా అందంగా ఉంది స్టేజ్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. మా ట్రోఫీ లాంచ్ చేయడానికి వచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. So nice to see Radhika ma'am here. Yes. We love her and I acted with her మన initial. I told them the story. ఆవిడ అందరినీ ర్యాగింగ్ చేస్తారు. సార్ మిమ్మల్ని చేశారా? నన్ను చేశారు. మిమ్మల్ని ఏం ర్యాగింగ్ చేశారు సార్? అద్దం పట్టుకుంటే చాలు, బాగున్నావు, సేపు దూకుంటావు చాలు అనేవారంటే. He told me also. ఆవిడ వస్తున్నారంటే టెర్రర్. నేను ఆవిడ శోభన్ బాబు గారు ఒక మూవీ యాక్ట్ చేస్తాం, అన్నా చెల్లెలని. బాబు, మీరు అప్పటి నుంచి అలాగే ఉన్నారా రాధిక గారు? నేను ఎక్కడే ఇలా ఉన్నారనుకున్నా నేను. ఆవిడ టెర్రర్. ఫస్ట్ పిక్చర్ జీవిత నాతో యాక్ట్ చేసేటప్పుడు ఇన్ కెమ్మెన్గుండి కర్ణాటకలో, అక్కడ సమ్ పీపుల్ కేమ్ అండ్ ట్రై టు మిస్బిహేవ్. సో నేను కొట్టేశాను. అవును, విజయకాంత్ వావ్, కొట్టారా? కొట్టాను. సో ఐ సెడ్ హౌ కెన్ యూ టాక్ టు అ వుమన్ లైక్ దట్? దే వర్ ఫైటింగ్ విత్ మీ. దే సెడ్ వి ఆర్ దట్ హీరోస్ ఫ్యాన్స్ అండ్ ఐ సెడ్ ఐ డోంట్ గివ్ అ డామ్ బట్ యూ డోంట్ మిస్బిహేవ్ విత్ అ వుమన్. తర్వాత ఏమైపోయిందంటే అక్కడ షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. అండ్ రఘు మాస్టర్ అండ్ మా ప్లేయర్స్ కూడా ఉన్నారండి ఇక్కడ. మా ఆటలోనే ద గ్రేట్ వరల్డ్ ఫేమస్ బెల్లీ డాన్సర్ విష్ణుప్రియ గారు. ఈ ఎపిసోడ్ ఇలా రాజశేఖర్ గారు వస్తున్నారు అని అంటే నేను ఆయనతో ఒక స్టెప్ అన్న వేయాలి అని అన్నది. అంటే అమ్మా నా పర్మిషన్ కాదు, రాజశేఖర్ గారి పర్మిషన్ కాదు, జీవిత గారిని అడగాలి ఫస్ట్ నువ్వు. ఇది ఆ పర్మిషన్ ఎందుకు అడుగుతారు? ఎన్ని ఊరికనే కథలు కబుర్లు.
దేనికన్నా కూడా మంచినీళ్ళు దేనికన్నా ఇస్తారా? వాటర్ ఏ కావాలంటే సార్ ఆవిడతో డాన్స్ అనగానేనా ఆవిడతో కాదు, డాన్స్ అనగానే. మీ ప్రోగ్రామ్ అంటేనే నాకు భయం. రాజశేఖర్ గురించి మీకు తెలియదు, ఆయనకి డాన్స్ అనగానే ఆయనకి జ్వరం వచ్చేస్తుంది. సార్ మీకు తెలియదేమో బయసుకెళ్ళి మేము మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాం, మేము ఎన్ని ఇప్పుడు పెద్ద చేసాం. డాన్స్ అయ్యాను మొన్న. ఇదేమిటమ్మా మాయా మాయా. ఇప్పుడు పెద్ద డాన్సర్ అయ్యారు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. విష్ణు అడిగావుగా దా. సార్ మీ పక్కన నాట్యం పక్కన చెయ్యండి, నేను చూస్తా. విష్ణు భయం ఉండాల్సింది రాజశేఖర్ గారికి, నీకు కాదు. సార్ ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ఆట. ఎంతసేపు అంతసేపు ఏం చెప్తున్నారు, మా ఆయన ఏం చేస్తారు ఇప్పుడు అని చెప్పని అంటున్నారు. ఓకే రెడీ 3 2 1 సౌండ్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదే. మేము ఇగో ఇది 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 మీరు కావాలని ఊరికే చెప్తారు కదా సార్, ఏది నాకు డాన్స్ అంటే భయం అని చెప్పనని. లేదు, రాధిక గారు చెప్పింది కూడా నిజమే. ఏమో నాకు- భయమే అప్పట్లో అలా మొదలయ్యింది. పోను అలవాటైపోయింది. ఇప్పుడు ఇదేమిటమ్మా మాయా ఇలా సాంగ్స్. తర్వాత నేను రోజు ఫ్యాక్టరీ వెళ్ళి వస్తా కదా, చాలా బిజీగా ఉంటాను. రోజు గోళీల ఫ్యాక్టరీ వెళ్ళి వస్తా. ఏంటి సార్ ఆ గోల్డ్ ఫ్యాక్టరీ? ప్రొడ్యూసర్ గారు మీకు తెలుసా ఈ విషయం? తెలీదు. సార్ ఒక గోల్డ్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా యూట్యూబ్ లోనే ఉంది. 3 crores మంత్లీ Income-ఆ? ఇన్కమ్. 3 crores అవును, గోల్డ్ మీద. బట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని తెలియలే, వెతుకుతున్నాను. జీవిత గారు మీకేమైనా తెలుసా ఈ బిజినెస్ గురించి? మేమిద్దరం సీరియస్ గా వెతుకుతున్నాం అది ఎక్కడ దొరుకుతుంది అని ఫ్యాక్టరీ. త్వరగానే అందులో నాకు ఒక జాబ్. ఏంటి అంత ఈజీ అనుకున్నా? లైన్ లో నుంచున్నారు ఒక్కొక్కళ్ళ. అదే కదా. మేడమే భయపడ్డారు నీ వాళ్ళకని చూసి, మా ఆయన ఏం చేస్తారు అని చెప్పి. ఆవిడ వచ్చేప్పుడే మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది. వా, రాజశేఖర్ చాలా బోల్డ్ అయిపోయారు. ఇంప్రూవ్డ్ వెరీ నాటీ. మీ ఇద్దరు మాకు చాలా 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 ఎప్పటికీ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఇంకా ఎక్కువ ఇష్టమైన జోడి, బాగా లవ్ ఉన్న జోడి. సో మీరిద్దరూ కలిపి ఒక కపుల్ పోజ్ అని అలా నించున్నా సరే చాలు. మీకు డెమో కావాలంటే నేను ఇస్తాను. డెమో ఇవ్వండి. కావ్య నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను ఒక 2-3 చూపిస్తాను సార్, అందులో నాకు కన్వీనియంట్ గా ఉన్నవి 2-3 ఉంటాయి. మీకు చాలా కన్వీనియన్స్. వద్దులేండి సార్, నేను మీకు కన్వీనియంట్ గా ఉన్నాయి ఏదన్నా చేస్తాను. పట్టుకోండి, రిసెప్షన్ పోజ్. రిసెప్షన్ ఎందుకు? ఇంకోటి ఉంది కావాలంటే. ఇలాంటి పోస్ట్ ఇచ్చేటప్పుడు కాళ్ళు పైకి వెళ్తుంది, పట్టుకుని ఇస్తారా? అలా లేదా? నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే అరే 3 పోజులు పెట్టి ఒక్క ఫ్లవర్ వేసారా కనీసం? ఇట్స్ టైమ్ టు రివీల్ ఆటా ట్రోఫీ. 3 2 1 ట్రోఫీ లాంచ్. ఆట ఈ ప్రోగ్రామ్ కి రావడం నాకు చాలా చాలా ఆనందం. ఇందులో పార్టిసిపేట్ చేసే ఒక్కొక్కరు సూపర్. మీరందరూ మగాళ్ళు, టాలెంటెడ్, ధైర్యవంతుళ్ళు. నాలాగా కాదు, అది అంటున్నా. మీ అందరికీ ఆల్ ద బెస్ట్, డూ వెల్, కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. గివ్ ఇట్ అప్ ఫర్ జీవిత రాజశేఖర్ గారు. సత్యభామ సత్యభామ సంగతంటం.